బేసిక్‌గా ఏంటంటే లొకేషన్‌లో అందరికి అలా వివరించి చెప్తూ ఉంటే నాకన్నా వాడిది పెద్ద వేషమేమో అయితే అనుకుంటుంటా నేను. మీ భయమా? అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఇందులో షరీఫే కదా, షారీ భాష షారీ భాష ఫ్యామిలీ మ్యాన్ షారీ హాష్మి అనే పక్కన ఉంటాడు కదా, తను నాకు బాగా క్లోజ్ అయిపోయాడు. యాక్చువల్లీ అందరి క్యారెక్టర్లు బాగుంటాయి డెఫినెట్ గా. వాళ్ళ ఆ సినిమా చేసేటప్పుడు బాలీవుడ్ కాబట్టి సెలెక్ట్ వాళ్ళకి చేసి అలాగే చెప్తారు. చిన్న క్యారెక్టర్ ఉంటుంది ఆయనకు కూడా వివరించి చెప్తారు. ఏంటి అందరికీ చెప్తున్నారు, నా దానికన్నా వాళ్ళది పెద్ద వేషమేమో ఇట్లా అందరికీ చెప్తుంటారు. అంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది లొకేషన్కి వస్తే. నేను కూర్చొని నవ్విచ్చేసి సరదాగా తీసుకుని వెళ్ళి యాక్ట్ చేపించి మనమేనా ఇంత అవుట్పుట్ ఇచ్చింది అన్నట్టు ఉంటుంది. మళ్ళీ డబ్బింగ్కి అది మారిపోద్ది. డబ్బింగ్లో ఎన్ని వేపిస్తాడో ఆ తక్కువ తిరిగేసారు అది నా అదే ఇలాంటివన్నీ ఉంటాయి. సార్ పిల్ల జమీందారులో తెలుగు గురించి చెప్పే ఒక సీన్ చాలా ఐకానిక్ సీన్ సార్. అది నేనే అంటాను. తెలుగు నాకు తెలుగు అంటే ప్రాణం సార్. విశ్వక్సేని తెలుగులో మాట్లాడితే కథ వినకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుగులో కథ చెప్పేవాడు అసలు వాడు ఇప్పుడు లేడేమన్నా ప్రపంచంలో బయట ఇప్పుడు వెనకాల పడి ఉన్నాడని అనుకున్నాను. నో సార్, ముందు అసలు బేసిక్స్ తెలిస్తే సినిమా అన్నారు. ఇప్పుడు ఎందుకు మాటలు లేవు అనే దాంట్లో మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు అక్షరమాలలో ఇలా అక్షరమాలని చదివారు, నేను శబ్దమాల అని అంటా. ఒక మనిషి ఆ నుంచి అమ్మహ వరకు అన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తాడు. అన్నదన్నారా? ఏంటి మీరు అక్కడెక్కడ కనిపించారు? నేను కాదు లవ్ లెటర్ అయి ఉంటుంది. అట్లని కాదు, ఈలో ఈ ఉంది. ఎవరైనా తెలిసిన సో మొదటి రాసినటువంటి అక్షరమాలలో మొట్టమొదటి భాగము మనం ఎక్స్ప్రెస్ చేసి మీరు అంటున్న నేను ఓ అంటున్నాను కదా, అదే మరి చెప్పింది. సో అది మీకు దాంట్లోనే భాష పూర్తవుతుంది. కానీ దాని కక్క గల్లాగా రాకుండా ఉంటుంది సినిమాలో, కక్క గగ్గలు రావు. బట్ ఆ పదాలు తెలుగు, ఈవెన్ నేను హిందీకి వెళ్ళినప్పుడు కూడా నేనే 100 సార్లు అనుకుంటా. ఇప్పుడు అక్కడ హిందీ నాకు తెలుసు కానీ హిందీ వాడిని ఏంటంటే ఇప్పుడు వాడికి అదే ఏం పరోటా, లచ్చా పరోటా. ఆ లచ్చా పరోటాని పదం వాడేసేసి నాకు తెప్పించని చెప్తున్నాను. కానీ వాడు దాంట్లో దాన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతాడు అనేది నా భాషలో తెలిసి ఉంటే కనుక ఇంకా నాకు మజా వస్తుంది కదా అని అనుకుంటాను నేను. సో ఒక చిన్న అన్కంఫర్టబిలిటీ అనేది ఎవరికైనా ఉంటుంది. అదే ఆర్టిస్ట్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతుందంటే అక్కడెక్కడి నుంచో హిందీ నుంచి వచ్చిన ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు లంగ్దీ జర్నీ చేసినటువంటి ఆడపిల్లల గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా. సరే మన విలన్ల కంటే సరే అంటే విలన్ల కంటే మన ప్రతి సినిమాలోనూ విలన్కి మొట్టమొదటి ఒక డైలాగ్ కామన్గా ఒక డైలాగ్ రాస్తే ఎవడ్రా వాడు అని డైలాగ్తో మొదలవుతుంది. సో అదే డైలాగ్ మళ్ళీ వాడుతున్నారు. అది అర్థమవుతున్నప్పుడు డైలాగ్ ఎంతమందికి అర్థం కదండి. బట్ తెలుగు నా పిచ్చిదాన్ని, ఎందుకంటే నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడిని ఫస్ట్. నాకు ఎలా ఉందంటే ఇది హిందీకి వెళ్ళి సినిమా చేస్తే, అవునండి మీకు హిందీ అంతగా రాదు కదంటే, అయితే భాషకి సంబంధం లేకుండా సినిమా ఒకటి తీద్దాం, అందరికీ అదే సినిమా మాట్లాడతాను. హిందీ సినిమా ఎందుకు అనుకోవాలి? అదే నేను యాక్చువల్గా ఆయన అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా రెహమాన్ గారు ఎన్ని భాషలకి పాట కావాల్సి వస్తుందని అడిగాడు. అంటే ఆయన ఎంత దూరం ఆలోచించారు చూడండి, ఈ పాటలు ఎన్ని భాషలకు కావాల్సి వస్తాయి అని అడిగాడు. ఎన్ని గంటలు ఉంటాయి అంటే కొన్ని చోట్ల కన్వే చేయడానికి పాట చాలా బాగా కంఫర్టబిలిటీ ఇచ్చిందండి. అందువల్ల ఆ సిచ్యువేషన్ మీకు రికలెక్ట్ అవడానికి ఆ పాటలో ఈడు కూడా పడ్డాడు కంగారులో అనే ఆ ప్రాసెస్ని అప్లై చేసాం. అలాగే చిన్న చిన్న హోంవర్క్లో బట్ చూద్దరు మీరు థరోలీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1 hour 49 minutesలో 1 hour 20 minutes నవ్వగలిగే సినిమా. టెన్షన్తో నవ్వుతారు, భయపడి నవ్వుతారు, అవతల భయం చూసుకొని నవ్వుతారు.